నందమహారాజుని వరుణదేవుడు బంధించాడు అనేటువంటిది ఈ యొక్క అధ్యాయం అన్నమాట. అయితే భగవంతుడు ఆ వరుణుడి నుంచి బంధ విముక్తుని కావించి గృహానికి నందమహారాజుని తీసుకుని వచ్చారు అనేటువంటిది ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. అయితే భాష్యంలో ఒక చక్కటి విషయాన్ని ప్రభుపాదుల వారు ఆయన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నందుని వరుణుడు చాలా శక్తివంతుడు, కానీ నందుణ్ణి కూడా పూజించాడు. ఇంకా నందుణ్ణే పూజించాడు అంటే ఇంకా కృష్ణుణ్ణి చెప్పాల్సిన అవసరమే ఉంది అని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. ప్రభుపాదుల వారి ఉపన్యాసంలో ఆయన ఏం చెప్తారు అంటే, భక్తి యోగంలో కృష్ణ చైతన్యంలో పరమోత్కృష్టమైనటువంటి గమ్యం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి ప్రేమించడం. ఆ భగవంతుణ్ణి ప్రేమించడం అంటే మనం చేసే కార్యకలాపాలన్నిటి ద్వారా భగవంతుని పట్ల సహజమైనటువంటి ప్రేమను నేను పెంపొందించుకుంటూ ఉన్నానా లేదా అనేటువంటిది మనం పరిశీలనాత్మకంగా గమనించాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయంతితే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఆల్టర్లో నైవేద్యం పెట్టేటప్పుడు చిన్న గంట ఒకటి పెట్టుకోండి, సిల్వర్ది. ప్రభుపాదులు చెప్పారు, ప్రవచనం జరిగేటప్పుడు ఇంత పెద్ద గంట తీసుకొని ప్రవచనం కూడా ఎవరికి అర్థం కాకుండా చెప్పే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఒక రోజు వస్తే అందరూ మాట్లాడుకొని ఫాలో అవ్వండి దాన్ని. సో ప్రభుపాదుల వారు చెప్పడం ఏంటి అంటే, భగవంతుని పట్ల సహజమైనటువంటి ప్రేమను మనం పెంపొందించుకోవాలి. భక్తిలో గమ్యం అది. ప్రేమ అంటే ఏంటి? ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేదాన్ని ప్రేమ అంటే. మనందరం కూడా బలవంత భాగస్వామ్యంతో సేవలు చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు మనల్ని ముందుకు నెట్టాలా, ఇచ్చేయి అచ్చేయి అచ్చేయి ఇచ్చేయి అంటే. అట్లా కాకుండా ఆ కృష్ణ ప్రేమ సహజంగా కలిగినటువంటి వ్యక్తికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అది న్యాచురల్గానే వస్తుంది. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయంతితే. ఆ ప్రీతిగా నాకు ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళకు నేను బుద్ధిని ఇస్తాను, నన్ను చేరుకునేదానికంటూ. తర్వాత మొట్టమొదట భగవంతుణ్ణి నువ్వు ప్రీతిస్తున్నావా లేదా అనేటువంటిది ఆయన ప్రతినిధులను నువ్వు ఎట్లా వ్యవహరించుకుంటున్నావు అనే దాన్ని బట్టి లెక్కలోకి పరిగణలోకి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సేవకుడు ఉంటాడు, యజమాని అంటే నాకు చాలా గౌరవం అండి, ఆయన పిల్లోడు అంటే నాకు ఇష్టం లేదు. ప్రభుపాదులు చెప్తారు, నువ్వు యజమాన్ని ప్లీజ్ చేసుకోవాలంటే ఆయన యొక్క పెట్ డాగ్కి ఏదైనా బహుమతి తీసుకొని వెళ్ళి ఇచ్చావనుకో, యజమాని చాలా ప్లీజ్ అయిపోతాడు. అది పెంపుడు కుక్కే, కానీ ఆ యజమానికి ఆ కుక్క మీద చాలా అభిమానం ఉంది. దానికి ఏదైనా నువ్వు గిఫ్ట్ తీసుకొని వెళ్ళావనుకో, దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళావు అనుకోండి, యజమాని చాలా ప్లీజ్ అయిపోతాడు. సో మనకు భగవంతుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా సర్వజీవుల్ని ప్రేమించాలా. ఎందువల్ల అంటే ఆ సర్వజీవులు అందరూ కూడా భగవంతుని యొక్క అంశలు అని భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు. మమ ఇవ అంశో జీవలోకే జీవభూత సనాతన.
ఈ జీవులందరూ శాశ్వతులు, నా అంశలు అంటున్నారు. మరి ఆయన్ని ప్రేమించేటప్పుడు ఆయన ప్రోడక్ట్స్ని కూడా ప్రేమించాలా? యజమానికి ఒక కారు ఉంది, యజమానికి నమస్కారం పెట్టి కారుని తీసుకొని కాలుతుందన్నాం, అది కారే. కానీ ఆయన కోపం వస్తుంది, వీడు నా కారుని దన్నాడు, వస్తారా? ఆ ప్రేమతత్వం ఏ రకంగా ఉండాలా అంటే చైతన్య మహాప్రభు ఉదాహరణగా చూపించారు. ఆయన జారఖండ్రా అన్నటువంటి అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే, ఆయన సంకీర్తన చేస్తూ ఉంటే క్రూర మృగాలు సాధు మృగాలు కలిసిపోయి ఆయనతో పాటు సంకీర్తనలో నృత్యం చేస్తూ పాల్గొన్నాయి. అంటే మహాప్రభులో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వము ఆ చుట్టూ ఉన్నటువంటి జీవుల మీద కూడా ప్రభావం చూపించింది. మనలో ఇతరుల పట్ల అసూయ ద్వేషం ఎట్లుంటుందంటే మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి అక్కడ నిలబడుకుంటే చాలు, పక్కనోడికి అన్ఈజీనెస్ డెవలప్ అయిపోద్ది అనమాట. అంత వికర్షణ భావన. బయటొచ్చాడా? కానీ మహాప్రభు ఆయన నృత్యం చేస్తూ ఉంటే, సంకీర్తన చేస్తూ, జింకలు పులులు రెండు కలిసిపోయి నృత్యం చేస్తున్నాయి. కలిసిపోయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సాధు జంతువులు క్రూర జంతువులు రెండు కలిసిపోయాయి నృత్యం చేస్తూ, వాళ్ళ స్వభావాల్ని మర్చిపోయాయి. క్రూర జంతువు, ఆ జీవుడు క్రూర జంతువులో ఉన్నాడు కాబట్టి అది క్రూరంగా ప్రవర్తిస్తుంది. ఆ యూనిఫామ్ ప్రభావమే కానీ ఆ లోపల ఉన్న జీవుడి ప్రభావం కాదు అది. అసలు జీవుడి స్వరూపం ఏంటి? సంపూర్ణ ప్రేమతత్వంతో ఉండేటువంటి స్వరూపం. కానీ ఆ యొక్క యూనిఫామ్, ఆ పులి అనేటువంటి యూనిఫామ్లోకి ఆ జీవుడు వెళ్ళాడు కాబట్టి గాండ్రిస్తున్నాడు. మనం కూడా సాధన చేసి స్వరూప సిద్ధిని పొందామనుకోండి. స్వరూప సిద్ధిని పొందడం ఏంటి అంటే మన స్వరూపాన్ని నిజంగా మనం పొందడం. మనందరి యొక్క స్వరూపం ఏంటి? సచ్చిదానంద విగ్రహ. సచ్చిదానంద విగ్రహ. సత్ శాశ్వతమైన, చిత్ సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. ఇది మన స్వరూపం. సాధన చేసే కొంది నువ్వు నిజంగా సాధన పర్ఫెక్ట్గా చేస్తున్నావంటే స్వరూప సిద్ధిని పొందాలా? నీ స్వరూపాన్ని రియలైజ్ అవ్వాలి. నేను పులి కాదు, నక్క కాదు, తోడేలు కాదు, సింహం కాదు. జీవేర స్వరూపై నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? కృష్ణుని యొక్క దాసుని నేను. నా యొక్క స్వరూపం ప్రేమ స్వరూపం, నా తండ్రి యొక్క స్వరూపం ప్రేమ స్వరూపం, ఆయన అంశగా నా స్వరూపం కూడా ప్రేమ స్వరూపం. హరే కృష్ణ చేస్తున్నాను, ప్రేమ రావట్లేదు అంటే ఏదో ప్రాబ్లం, సరిగ్గా చేయట్లేదు. చేస్తే ఖచ్చితంగా ప్రేమ రావు. కడుపుకి నిండా ఆహారం తిన్నామంటే, జీర్ణ వ్యవస్థ బాగుంది అంటే శరీరానికి శక్తి రావాలా. నువ్వు కడుపు నిండా ఆహారం తింటున్నావు, జీర్ణ వ్యవస్థ బాగలేదు, అందువల్ల సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు, అవయవాలకి శక్తి రావట్లేదు. ఎంత తిన్నా కానీ ఏంటో నా అబ్బాయి తెలియట్లేదు, నీరసంగా ఉంటుంది అని. మరి నువ్వు ఎంత భక్తి చేసినా కానీ ఆ ప్రేమతత్వం నీలో రావట్లేదు అంటే అక్కడ జీర్ణమయ్యేటువంటి, అది సరిగ్గా వంట పట్టట్లేదు నువ్వు చేసే సాధన, నువ్వు చేసే భక్తి. ఎందువల్ల అంటే నువ్వు దాన్ని సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు. భగవంతుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమించాలా అంటే ఆయన యొక్క అంశాలందరినీ కూడా నువ్వు ప్రేమించాలా. మరి మహాప్రభు ఆయన చూపించాడు, నిదర్శనంగా చూపించాడు. వృషభదేవుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని యోజనాల దూరంలో
ఆ యొక్క ఆరాలోకి ఎవరైతే ప్రవేశిస్తారో ఆ వ్యక్తులందరూ కూడా సాధువులుగా మారిపోతున్నారంట వృషభదేవుని యొక్క ప్రభావం. అంటే వాళ్ళ యొక్క చైతన్యము ఆ శరీరం వరకే లేదు, చైతన్యం అది సర్వత్రా వ్యాప్తి చెంది ఉంది. అంత బలమైనటువంటి చైతన్యాన్ని ఈ సాధకులు కలిగి ఉన్నారు. బలమైనటువంటి చైతన్యం, దాని యొక్క ప్రభావం కొన్ని యోజనాల విస్తీర్ణంలో. మొట్టమొదట మనం ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో లేదో, మనం ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం మారిపోకుండా ఉండాలి. ప్రహ్లాదుడు తన తోటి గురుకులంలో ఉన్నటువంటి రాక్షస బాలులందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి హరిభక్తులుగా మార్చేశాడు. మనం కానీ ప్రహ్లాదుని స్థానంలో ఉండుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి మనం ప్రభావితం అయిపోయి పదండ్రా రాక్షస పిల్లల్లారా నరమాంసం తినేద్దాం. సో ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నిజమైనటువంటి రిలీజియన్, నిజమైనటువంటి ధర్మం ఏంటి అంటే భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవడం. భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవడం. కృష్ణ అంటే సహజమైనటువంటి ప్రేమ ఆయన పట్ల పొందడం. ఎవడికైతే కృష్ణుని పట్ల సహజమైన ప్రేమ కలుగుతుందో సర్వజీవులను ప్రేమిస్తాడు. నేను కృష్ణుని మాత్రం ప్రేమిస్తాను, మిగిలిన వాళ్ళని ప్రేమించాలంటే అది వాడు కృష్ణుని పట్ల కూడా ప్రేమ లేనట్టే. కృష్ణుని పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి సర్వజీవుల్ని ప్రేమిస్తాడు, సర్వజీవుల్ని ప్రేమిస్తాడు. మరి ఆ కృష్ణుని పట్ల సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం, కానీ ఆ ప్రేమ మనకు కలుగుతూ ఉందా లేదా అనేటువంటిది పరిశీలించుకోకపోతే సమయాన్ని మనం వృధా చేస్తూ ఉన్నాం. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. ఏదన్నా ఒక్క సేవ కృష్ణుడికి మనం చేస్తున్నామంటే విత్ లవ్, ప్రేమతో చేయాలి. అప్పుడే భగవంతుడు ఆయన్ని చేరుకునేటువంటి బుద్ధిని మనకిస్తాడు అన్నమాట. అయితే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా మాయామోహితులమైనందువలన ఆ కృష్ణుని పట్ల సహజంగా జీవుడికి ఉండేటువంటి ప్రేమ భౌతిక ప్రకృతి పట్ల కామంగా పరివర్తన చెందుతుంది. పాలు పవిత్రంగా ఉంటాయి, ఏదన్నా పుల్లటి వస్తువు ఒక డ్రాప్ పడితే విరిగిపోతాయి. మనందరిది కూడా సహజమైనటువంటి చైతన్యం కృష్ణుని పట్ల ప్రేమ. కానీ ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలనేటువంటి పుల్లదనం ప్రవేశించి మన యొక్క ప్రేమ కాస్త ప్రకృతి పట్ల కామంగా పరివర్తన చెందింది. ఆ కామం ఏం చేస్తుంది అంటే మనల్ని ఆ కృష్ణుని పట్ల ప్రేమ అనే దాని నుంచి మనల్ని దూరం చేస్తుంది. సో భగవంతుడు ఏం చేస్తాడు అంటే, ఎవరి మీదన్నా ప్రత్యేకమైన కరుణ ఉంటే వాడికి భౌతిక ప్రకృతి పట్ల విరక్తి కలిగేటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తాడు. బంధాలు విడిపోయాయని బాధపడకూడదు మనం. చాలామంది ఏంటి అంటే బంధాలతో ఏడుస్తూ ఉంటారు. నేను గమనిస్తాను, కొంతమంది భక్తులు నాతో వస్తారు, పాపం వాళ్ళ సతీమణులు కానీ వాళ్ళ పిల్లలు కానీ 100 సార్లు ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా రాలేదేంటి, అది ఇదండి. వాళ్ళేమో ప్రశాంతంగా ఏ పని చేయని వీళ్ళు, ఎన్ని ఫోన్లు చూడండి ప్రభు అని చెప్పి అంటారు.
ఇంకొకటికి భగవత్ కృప వల్ల ఫోన్లు చేసేవాళ్ళు లేరు, ఆడ ఆనందపడాలి. నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు నాకెవరు లేరని. మరి వీడు కూడా ఏడుస్తాడు, వాళ్ళందరికీ ఎవరో ఒకరు ఉన్నారు ప్రభు, నాకెవరు లేరు. రే నీకెవరు లేరంటే ఆనందపడు, ఆయన ఉన్నాడు నీకు. పట్టుకో, గట్టిగా పోయి పట్టుకో, పాదాలు పట్టుకో. నిన్ను లాగే వాళ్ళు ఎవరు లేరు ఆయనకి దూరంగా. ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇచ్చారు. ఎండ్రకాయల బుట్టలో ఎండ్రకాయలు బతికున్నా కానీ అమ్మేవాడు పారిపోతాయని చెప్పి వాడు అసలు ధ్యానం పెట్టడు. ఎందువల్ల అంటే ఒకటి ఎక్కుతా ఉంటే ఇంకోటి వెనకాల నుంచి ఎక్కడానికి ప్రయత్నించి ముందు దాన్ని లాగేస్తుంది. అవి బతికున్నాయి పారిపోతాయని బాధపడ్డు. ఒక్కడు పొరపాటున భక్తిలోకి వస్తానంటే 100 మంది తయారవుతారు వాడిని వెనక్కి లాగడానికి. ఎండ్రకాయలు నీకెవరూ లేరు నిన్ను బాధించే వాళ్ళు, భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో నువ్వు వెళ్తానంటే ఆటంకపరిచే వాళ్ళు ఎవరు అని లేరు అంటే అది గొప్ప బహుమతి. నువ్వు అర్థం చేసుకో, గ్రేట్ గిఫ్ట్, గొప్ప బహుమతి. దానికి నువ్వు ఏడవకూడదు, మరే నాకెవరు లేరే, నాకెవరు లేరు. ఎవరూ లేని పరిస్థితుల్లో నిన్నెందుకు భగవంతుడు పెట్టాడు అంటే నేనొక్కడినే నీకు దిక్కురా అని తెలియపరచడానికి పెట్టాడు. ఆ సత్యాన్ని అర్థం చేసుకో. నేనొక్కడినే నీకు దిక్కు. కానీ భౌతిక జగత్తులో కష్టం అనేది ఎందుకు అంటే నేను నిన్న కూడా ఉదాహరణ చెప్తూ ఉన్నాను. పిల్లవాడు వీధిలో తల్లిదండ్రులతో వెళ్తాడు, తండ్రి చేయి పట్టుకున్నాడు అంటాడు, వీడు చెయ్యి దిలుచుకొని రోడ్డు మీద అటు ఇటు పరిగిస్తాడు. వాహనాలు వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈ తండ్రి రే కారు గుద్దేస్తుంది, ఇటు వచ్చేయి అంటే వాడు రాడు. అక్కడ ఒక పెద్ద కుక్క ఒకటి బావు అని మీద పడుతుంది, వాడికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా నాన్న పట్టుకుంటాడు. మనం కూడా ఈ మాయా ప్రపంచం చూసి భ్రాంతి చిత్తులమయ్యి అక్కడికి ఇక్కడికి పరిగిస్తూ ఉన్నాం. ఈ ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాలుక మంచి మంచి తినాలని పరిగిస్తూ ఉన్నాం, కళ్ళు అందమైనవి చూడాలని పరిగిస్తూ ఉన్నాయి, స్పర్శను కోరుకుంటూ ఉంది, చెవులు ఏదో చెత్త వినాలని చెప్పి పరిగిస్తూ ఉన్నాయి, నాలుక ఏదో చెత్త మాట్లాడాలా, చెత్త తినాలా ఈ పిల్లోడు ఎట్లాగా తల్లిదండ్రులు వదిలేసి రోడ్డు మీద అటు ఇటు పరిగిస్తాడు, మనం కూడా ఈ ఇంద్రియ తృప్తి భోగ వాంఛతో అటు ఇటు పరిగిస్తా ఉన్నాం. పరమాత్మగా హృదయంలో కూర్చున్న తండ్రి, ఒరే పరిగెత్తద్దురా, యాక్సిడెంట్లు అయిపోతాయిరా నాయనా. మనం ఈ ఇంద్రియ భోగ భావనలో పరిగిస్తూ ఉంటే ఏంటి యాక్సిడెంట్ ఏంటి? కర్మ. ఆ కర్మ బంధనాల్లో చిక్కుకుంటావు, యాక్సిడెంట్లో చిక్కుకుంటావు. నువ్వు పరిగెత్తద్దు అని పరమాత్మ చెప్తున్నాడు, మనం వినట్లేదు. అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే కష్టం అనే కుక్కను వదులుతాడు. ఏంటి? కష్టం అనే ఒక కుక్కను వదులుతాడు. ఆ కుక్క కష్టం ఎప్పుడైతే తరుగుతుందో అప్పుడు మనం మబ్బులు వీడిపోతాయి. అబ్బా ఇదేదో ఎంజాయ్మెంట్, అదేదో ఎంజాయ్మెంట్ అనుకున్నాం, ఏం లేదు, కష్టమే ఇక్కడ ఉండేదంట, మబ్బులు తొలగిపోతాయి. అప్పుడు పరిగెట్టుకుంటూ కృష్ణ అని పాదాలు దగ్గర మళ్ళా 2-3 రోజులే అది. ఆ కష్టం నుంచి మళ్ళా తేరుకున్న తర్వాత సుగ్రీవుడు ఏం చెప్పాడు రామచంద్రుల వారికి? అయ్యా స్వామి, వాలి బారి నుంచి నన్ను కాపాడు, నా రాజ్యాన్ని నా భార్యను నాకు వచ్చేటట్టు చెయ్యి. రామచంద్రుల వారు సరే, వాలి తొలగించేశాడు, ఈయనకుండే వాలి అనే అడ్డంకు తొలగించేశాడు. స్వామి, చతుర్మాస్యం అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లిని వెతకడానికి మేమందరం బయలుదేరతాం అని చెప్పి రాముల వారికి మాట ఇచ్చి సుగ్రీవుడు వెళ్ళిపోయాడు కుటుంబంతో జీవితం గడపడానికి. చతుర్మాస్యం అయిపోయింది, రాముల వారికి ఇచ్చిన మాట మర్చిపోయి భార్యతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు, కుటుంబంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. రాముల వారు లక్ష్మణస్వామితో అన్నారు, ఏ లక్ష్మణ, సుగ్రీవుడు చతుర్మాస్యం తర్వాత వచ్చి సీతను వెతకడానికి వెళ్తామన్నాడు,
మరి ఇంకా కనిపించట్లేదు. లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళి సుగ్రీవా సుగ్రీవా, ఎప్పుడైతే మాయా మోహితులమై ఉంటామో మనకేంటి అంటే అంత స్మూత్గా పిలుపు వెళ్ళదు చెవులో, చెవిటోడికి శంకు తినట్టు ఉంటుంది. అప్పుడు లక్ష్మణస్వామి ఏం చేశాడు? ధనుష్టంకారావం చేశాడు, ధనుష్యుని మీచాడు. ఆ ధనుష్యుని మీడితే ఎట్లుందంటే ప్రళయం వచ్చేటట్టుగా ఉంది. అప్పుడు మబ్బులు వీడాయి సుగ్రీవునికి. ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరిగిపోతా. అరే, ఆ స్వామి సేవా భాగ్యం దొరకడమే దుర్లభం. నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయి మనం కూడా భక్తి మార్గం దొరికినప్పుడు ఎంత సీరియస్నెస్ ఉంటుంది. మొదటి రోజు మాల పట్టుకున్నప్పుడు మనం అపర భగీరథుడో అపర విశ్వామిత్రుడో వశిష్ఠుడో ఇట్లా కూర్చో, హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి, వెరీ సీరియస్. పోగా 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 హరే కృష్ణ హరే కృష్ణ. ఫెమిలియారిటీ లీడ్స్ టు కంటెంప్ట్. రెగ్యులర్గా మనకు దొరుకుతూ ఉంటే దాని విలువ తెలియకుండా పోతుంది. ఫెమిలియారిటీ. ఎక్కడి నుంచో వస్తారు స్వామిని దర్శించుకోవాలని చాలా సీరియస్గా, ఎక్కడి నుంచో వస్తారు ప్రవచనం వినాలా అని చెప్పి. కానీ మనకు రెగ్యులర్గా అవైలబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఏంటది అంటే, మనం ఏంటి అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను చాలా సీనియర్ స్టూడెంట్ అనుకుంటాం. కానీ ఈ మార్గంలో ఎవడు విజయం సాధిస్తాడు అంటే, ఏ రోజుకు ఆ రోజు నేను నూతన విద్యార్థిని అని ఎవడైతే భావిస్తాడో వాడు విజయం సాధిస్తాడు. ఏ రోజుకు ఆ రోజు నేను నూతన విద్యార్థిని, ఈరోజే వచ్చా, ఈరోజే నేను భక్తిలోకి వచ్చినప్పుడు మూడు ఎట్లా ఉండిందో అదే మూడు ప్రతిరోజు మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు ఈ మార్గంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ మార్గంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క మాయ ఏం చేస్తుంది అంటే మనకు పరీక్ష పెడుతుంది. నువ్వు ఎంత కృష్ణుని కోసం తప్పిస్తున్నావు, ఎంత తప్పిస్తున్నావు. సో మనం ఏంటి అంటే ఎటువంటి ప్రతిబంధకాలు వచ్చినా కానీ మనం చాలా చాలా కేర్ఫుల్గా, చాలా చాలా తెలివిగా, చాలా తెలివిగా మనం అందరం ఏంటి అంటే, చిన్నపిల్లలు వర్షం పడితే స్కూల్ ఎగ్గొట్టచ్చు, సెలవు ఇస్తారు. మాకు చిన్నప్పుడు ఈ కాన్వెంట్లు లేవు, గవర్నమెంట్ స్కూల్సే. ఆ గుడిసెలన్నీ అన్నమాట, పైన కంతలు ఉండేటివి. అప్పుడప్పుడు ఎండ పడుతుంటే కొంచెం జరిగి కూర్చుంటా ఉండేవాళ్ళం. వర్షం పడితే హ్యాపీ, ఇంక నీళ్ళంతా లోపలికి వస్తే సెలవు అన్నమాట. ఆ మూడ్లో భక్తిలో కూడా ఉంటే ఎట్లా మనం? చంద్రగ్రహణం వచ్చి సెలవు వస్తే గుడి మూసేస్తే భక్తి చేయకుండా ఉంటాం హ్యాపీగా. ఎవరో మనం చెప్తా ఉన్నారు, బా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అప్పుడే గుడికి సెలవా అని చెప్పి ఒక భక్తుడు ఇంకో భక్తుడితో చెప్తున్నాడు. ఒరే నేను అనుకున్నాను, ఈయన వాళ్ళకం చూస్తే రోజు చంద్రగ్రహణం రావాలని ప్రార్థించేటట్టున్నాడే అనుకున్నా నేను. ఇంక రోజు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తే ఇంక భక్తి ఉంది, ఫినిష్ అయిపోయింది. కానీ ఆయన ఉత్సాహంగా చెప్పడం మాత్రం అట్లాగుంది. ఆ చంద్రగ్రహణం ఈరోజు గుడికి సెలవు అన్నాడు ఆనందంగా. అట్లా కాదు, మనం ఏంటి అంటే తెలివిగా మాయను తప్పించుకొని కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమయ్యేదానికి ప్రణాళికలు వేసుకోవాలా. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, రావణాసురుడికి ఎవరో చెప్పారు,
ఆయన సోదరుడు రామకోటి రాస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎవరు ఆయన సోదరుడు? రామకోటి రాస్తున్నాడని. అంటే ఒకసారి హనుమంతుల వారిని నారదముని అంటాడు, ఏమయ్యా నువ్వు అసలు భక్తుడు కాదు నువ్వు అంటాడు. ఏం స్వామి, నువ్వు పాషాండుడివి అంటాడు. పాషాండు అంటే రాతి హృదయం కలిగిన వాడు. పాషాండ అంటే రాయి. నువ్వు పాషాండుడివి. ఏమి స్వామి అంత గొప్ప బిరుదు ఇచ్చారు నాకు అంటాడు హనుమంతుల వారు. పాషాండు కాకపోతే ఏంటయా? నిద్రించేటువంటి వ్యక్తులు వాళ్ళకు నిప్పంటిచ్చావు, నువ్వు పాషాండు కాకపోతే ఏంటి లంకలో ఉన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, స్వామి అక్కడ జీవించిన వ్యక్తిని ఒక్కడనే చూశాను నేను అన్నాడు. జీవించిన వ్యక్తిని ఒక్కనే చూశాను. ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ శ్రీహరిని స్మరించకపోతే వాడు జీవించి ఉన్న మృతముతో సమానము. వాడు జీవించి ఉన్న మృతముతో సమానం. అక్కడ జీవించిన వ్యక్తి విభీషణుడు ఒక్కడే. ఆయన ఇంటిలో నుంచి మాత్రమే రామ 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 రామ. ఆయన ఇంటిలో నుంచి ఒక్క ఇంటిలో నుంచే రామనామం వస్తుంది. స్వామి నేనెంత పుణ్యాత్ముడినో చెప్పమంటారా? గరుడ పురాణం చెప్తుంది, దిక్కులేని శవానికి దాన సంస్కారం చేస్తే 1000 పెళ్లిళ్ళు చేసిన పుణ్యం వస్తుందంట. వీళ్ళందరూ రామనామం చేయకుండా ఉన్న దిక్కులేని శవాల రాక్షసులందరూ, ఇంతమందికి నేను దానక్రియ చేశాను, నేను చాలా పుణ్యాత్ముని స్వామి, నేను పాషాండుని కాదు, నేను చాలా పుణ్యాత్ముని, పాషాండుని కాదని. సరే ఎవరో వెళ్ళి రావణాసురుడికి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా మీ సోదరుడు రామకోటి రాస్తున్నాడు. రావణాసురుడు మొదట నమ్మలేదు. స్వయంగా వెళ్ళి చూడండి అన్నాడు. దొంగతనంగా వచ్చాడు. వచ్చి చూస్తే విభీషణుడు రామ 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 రామ. ఏం మీరేం చెప్పరా? రామ 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 రామ. ఓరి దుర్మార్గుడా, నేనన్నది కరెక్టే, ద్రోహి, నా శత్రువు యొక్క నామాన్ని రాస్తున్నావు అన్నాడు. విభీషణుడు తెలివిగా, అన్నగారు అపార్థం చేసుకోవద్దండి, అపార్థం చేసుకోవద్దు. మీరు వదిన గారు ఆది దంపతులు. రా అంటే రావణుడు, మా అంటే మండోదరి. మీ ఇద్దరి యొక్క నామాల్లో మొదటి అక్షరాన్ని కలిపి షార్ట్ కట్లో రామాని రాసుకుంటున్నాను. ఇది మీ కీర్తన కానీ మీ శత్రువు కీర్తన కాదు సుమా, నన్ను నమ్మండి అన్నాడు. ఇది మీ ఇద్దరి కీర్తన కానీ మీ శత్రువు కీర్తన కాదు, నన్ను నమ్మండి. రామ అంటే అర్థం ఇది. అసురుని యొక్క లక్షణం ఏంటి అంటే, వాణ్ణి ఎవడన్నా పొగడాలంటే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. కానీ భక్తుని యొక్క లక్షణం ఏంటి అంటే, భగవంతుణ్ణి కీర్తించాల, నన్ను ఎవడు కీర్తించకపోయినా పర్లేదు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వీడు ఉబ్బిపోయాడు, మునగ చెట్టు ఎక్కేశాడు. అవునా, నా పేరు మండోదరి పేరా? అవునన్న గారు అన్న. అట్టయితే రాసుకో అని వెళ్ళిపోయాడు. అట్టుండాలి మనం భక్తిలో, తెలివిగా ఆ స్వామి సేవను ఏదో ఒక రకంగా పొంది దాంట్లో పూర్ణత్వాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలా. ఏమయ్యా భక్తికి రాలి,
ప్రభుజీ ఈరోజు బయలుదేరాను ప్రభు, గుడికి వస్తానని, ఏలుకు ఒకటి అడ్డం వచ్చింది ప్రభు, అందుకని ఆగిపోయాను ప్రభు. అరే నువ్వు ఎలుకు వచ్చిందని ఆగిపోయావు. రావణాసురుడు డైనోసారస్ వచ్చాడు విభీషణుడిని మింగేయడానికి. అది నిజంగా రామాని గన వాడికి గన కన్విన్స్ అయింటే ప్రాణం తీస్తుండేవాడు. డైనోసారస్ వాడు, కానీ తెలివిగా తప్పించుకున్నాడు. ఇది తెలివి. అందుకనే హరిభక్తి సుధోదయం ఏం చెప్తుంది అంటే, ప్రభుపాదుల వారు కూడా ఒక ఉపన్యాసంలో బలంగా చెప్తారు, మన జీవిత గమ్యం ఆ కృష్ణ ప్రేమను పెంపొందించుకోవడం, కృష్ణుని పట్ల సహజమైన ప్రేమ. నేను మంగళారతికి వస్తున్నాను, జపం చేస్తున్నాను, భాగవత ప్రవచనం వింటున్నాను, కానీ ఆ సహజమైన కృష్ణుని పట్ల ప్రేమ నాకు ఉందా లేదా? అయిపోతుంది, దగ్గర పడిపోతుంది, రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి, రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి. కానీ మనం ఆ రియలైజేషను, నా గోల్ని నేను సాధించాలనేటువంటి పట్టుదల లేకపోతే తెలిసి కూడా పూర్ణత్వం సాధించలేనటువంటి జీవితం అయిపోతుంది. అందుకనే నేను అప్పుడప్పుడు ఆ అమృత కథ చెప్తాను. అమృత అని చెప్పి ఒకడు యముడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. మామూలుగా యముడి కోసం ఎవడు చేస్తాడు తపస్సు? వీడు చేశాడు. యముడు ప్రత్యక్షం అయిపోయాడు. ఏం కావాలరా నాయన, నా కోసం భలే తపస్సు చేసావు నువ్వు అన్నాడు. స్వామి నాకు మృత్యువు లేకుండా చేయండి, మృత్యువుకు దేవత కదా మీరు అన్నాడు. ఒరే నాకు కూడా లిమిటెడ్ టైం రా, నాకు కూడా మృత్యు ఉంది, నేను అట్లా ఇవ్వలేను ఆ వరాన్ని అన్నాడు. అయితే ఒక పని చేయండి అయ్యా, మీరు నన్ను పికప్ చేసుకునే దానికి వచ్చినప్పుడు దానికన్నా ముందు ఒక లెటర్ ఒకటి రాయండి. ఒరే నీ పలానా రోజు అయిపోద్దిరా నీ టైం అని, నేను కొంచెం మోక్షానికి ప్రిపేర్ అయిపోతాను అన్నాడు. ఆ పని అయితే చేస్తారా అన్నాడు. వీడేం చేశాడు, యముడి దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది కదా, ఉత్తరం వచ్చినప్పుడు నేను మోక్షానికి ప్రిపేర్ అవ్వచ్చు, ఈ లోపల ఎంజాయ్ చేస్తాం లైఫ్ అని చెప్పి బ్రహ్మాండంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తల దూక్కునేదానికి అద్దం ముందుకు వెళ్ళాడు. ఎంట్రుకలు నెరిశాయి. ఏం చేస్తాం మనం, ఎంట్రుకలు నెరిశాయి కదా అని చెప్పి ఏమన్నా వైరాగ్యంతో ఉంటామా? అమ్మో రంగు వేసేస్తాం. ఎవడో ఒకడికి 8 ఎంట్రుకలు ఉన్నాయంట, వాడు మంగళ షాప్కి వెళ్ళాడంట. వెళ్తే ఆ మంగళాయన అన్నాడంట, అరే లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వీడు అన్నాడంట కలరయ్య అన్నాడంట. కలరయ్య అన్నాడంట. అంటే మనం ఏంటి అంటే యథార్థాన్ని కప్పేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. యథార్థాన్ని కప్పేయాలని. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే నీకు ఒక రిమైండర్. అది వీడేం చేశాడు, రంగేసాడు. కొన్ని రోజులకి కళ్ళు మసకపడ్డాయి, అద్దాలు పెట్టేసుకున్నాడు. కొన్ని రోజులకి పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టేసుకున్నాడు. కొన్ని రోజులు కాలు చేయి పడిపోయింది, కర్ర సాయం తీసుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు చూడంగానే, గురుగారు మీరు వచ్చాడు, ముందు లెటర్ రాయమన్నాను, లెటర్ గిటర్ లేకుండా వచ్చేసారేంటి? నేను అంత కష్టపడి మీకోసం తపస్సు చేస్తే మాట తప్పుతారా మీరు? వరం ఇచ్చి మాట తప్పారు మీరు. మనుషులే మాటలు తప్పుతారు అనుకున్నాను, దేవతలు కూడా మాటలు తప్పుతారా? ఒరే నాయనా, నువ్వు ఒక్క లెటర్ రాయమంటే నేను 4 లెటర్లు రాశాను రా అన్నాడు. వీడు అమాయకంగా కొరియర్ బాయ్ మిస్ చేశాడేమో అన్నాడు. ఒరే నేను రాసే లెటర్లు పెన్ను పేపర్తో ఉండవురా, పెన్ను పేపర్తో ఉండవు. ఎంట్రుకలు నెరిశాయి, మొదటి లెటర్ అది. కళ్ళు మసకబట్టాయి, 2వ లెటరు. పళ్ళు రాలిపోయాయి, 3వ లెటరు. కాలు చెయ్యి పడిపోయింది, 4వ లెటరు. 4వ లెటరు. మన జీవితంలో కూడా వయస్సు దగ్గర పడే కొంది మనం ఏం చేయాలా అంటే భగవంతుడికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలా. ఎందువల్ల అంటే టైం అయిపోతుంది మనుష్య జీవితంలో. మరి 20 సంవత్సరాలు నేను భక్తిలోకి వచ్చి అయ్యింది, 15 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఇంకా
సహజమైన ఆ ప్రేమ కృష్ణుడి పట్ల నాకు కలగట్లేదే, ఇంకెప్పుడు కలుగుతుంది? అది ఆ తపన లోపల ఉండాలి. ఆ తపన లోపల ఉండాలి. మనం నేను ఎందుకు వచ్చాను అనే విషయం మర్చిపోయామంటే భక్తిలోకి వచ్చి వేస్తే, రాకుండా కూడా వేస్తే. సో అందుకని మనం ఏంటి అంటే అనునిత్యం ఆ కృష్ణుని పట్ల ఆకర్షణ, ప్రేమ, భక్తి అది పెంపొందించుకునే దానికి ప్రయత్నించాలా. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం లేదు, శాస్త్రాలు చదివి ఉపయోగం లేదు, జపాలు చేసి ఉపయోగం లేదు, తపస్సులు చేసి ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా శవాలంకరణ. సో అందుకని ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారి పాయింట్ ఏంటి అంటే నందమహారాజుని కూడా ఈయన సేవించాడు. మరి నందమహారాజునే సేవించాడంటే ఇంక కృష్ణుని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంటుందా? వరుణుడు అన్నాడు. ఆ పాయింట్ మీద నేను ఎలాబొరేట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే కృష్ణుని నిజంగా ప్రేమిస్తారో ఆయన అంశాలైనటువంటి సర్వజీవుల్ని కూడా ప్రేమిస్తారు. మనం వ్యక్తుల్ని ద్వేషిస్తూ ఉన్నాము అంటే కృష్ణుని పట్ల ప్రేమ ఇంకా కలగలేదు అని అర్థం చేసుకోవాలి. మనం వ్యక్తుల్ని ప్రేమించగలుగుతున్నామంటే కృష్ణుని పట్ల ప్రేమ మనలో పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. సో అందువల్ల అల్టిమేట్గా భక్తి మార్గంలో ఆ కృష్ణుని పట్ల సహజ ప్రేమను పెంపొందించుకోవడమే భక్తిలో పరమోత్కృష్టమైనటువంటి స్థితి అన్నమాట. మరి అది పొందాలా అంటే శుద్ధ నామాన్ని మనం చేయాలా, శుద్ధ శ్రవణం చేయాలా, శుద్ధ సేవ చేయాలా. అప్పుడు ఆ యొక్క లక్షణాలు మనలో పెరుగుతాయి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు? ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి దేవత, దానవుడు అని దేన్ని బట్టి అంటారంటే వాడిలో ఉండే లక్షణాలు. ఏం కోరలు కొమ్ములు ఉండాల్సిన అవసరం లేదు, చైతన్యం. దేవత పుత్రుడైనా కానీ భగవద్బంధువుని బంధించాడు అంటే ఖచ్చితంగా అది అసుర ప్రవృత్తి కదా. ఆ యొక్క సిచ్యుయేషన్ని అసుర భావనగా చెప్తున్నారు. ఆ సందర్భంలో వాడు అసురుల్లాగా ప్రవర్తించాడు నా కుమారుడైనప్పటికీ కూడా, అది అసుర లక్షణం. మనం కూడా ఎవరినన్నా ద్వేషిస్తున్నామంటే అది అసుర లక్షణం, అది దేవతా లక్షణం కాదు. ఎవరినన్నా మనం ద్వేషిస్తున్నామంటే అది అసుర లక్షణం. అంటే మనం ఆ క్షణానికి అసురులమయ్యాము. భగవంతుణ్ణి ప్రసన్నం చేసే లక్షణాలు కొన్ని, భగవంతుణ్ణి ప్రసన్నం కానటువంటి లక్షణాలు కొన్ని. ఆ భగవంతుడు ప్రసన్నం కాకుండా మన మీద ఎప్పుడు ఉంటాడంటే మనలో అసుర ప్రవృత్తి ఉన్నాం. కలియుగంలో ఉన్నటువంటి ప్రాబ్లం అదే. మనం కొంచెం సేపు దేవత, కొంచెం సేపు దానవుడు. సో సాధన చేసి చేసి మనలో ఉన్నటువంటి ఆ దానవ ప్రవృత్తిని సంపూర్ణంగా తొలగించే స్థితికి తెచ్చుకోవాలి. అప్పుడే మనం భగవంతుడు మన చైతన్యం పట్ల ప్రసన్నం అవుతాడు. రాముల వారిని మన లాంటి వాళ్ళకి ఒక ఉదాహరణ ఇవ్వడానికి మనం ఏమంటామంటే, ప్రభుజీ నా చుట్టూ ఉండే వాతావరణం అంతా భక్తికి విరుద్ధంగా ఉంటుంది, నేను ఎట్ట భక్తి చేయాలా అని చెప్పి మనం అప్పుడప్పుడు చెప్తుంటాం. సో విభీషణుడు నీకు ఉదాహరణ, ఆయన అడుగుజాడలో నడువు, అప్పుడు నువ్వు కూడా ఉద్ధరింపబడతావు విభీషణ్ లాగా అని ఒక ఉదాహరణ మనకు చూపించడానికి విభీషణుడు ఆ రాక్షసుల మధ్యలో పుట్టాడు. ఇప్పుడు మన చుట్టూ కూడా అందరూ భక్తి ఉండే వాళ్ళు ఎవరు ఉండరు.
మనం భక్తి చేయవయ్యా అంటే అబ్బాయి నా చుట్టూ వాతావరణం అస్సలు బాగోదండి, భక్తి చేయలేనండి అంటుంటాం. సో మనకు ఉదాహరణగా ఉండడానికి హిరణ్యకశిపుడు కడుపులో ప్రహ్లాదుడు పుట్టాడు, రాక్షస సంతతి మధ్యలో విభీషణుడు పుట్టాడు. మనకు ఒక ఉదాహరణ ఏదని. ఇప్పుడు వాళ్ళందరూ పాపాలు చేస్తున్నారు, నేను పాపాలు చేస్తున్నాను, సరే నువ్వు వాళ్ళకి వచ్చిన కష్టాలు నీకు కూడా వస్తాయి కదా, తప్పించుకునేదానికి అవకాశం లేదు. జడ్జి అడుగుతాడు నువ్వు దొంగతనం ఎందుకు చేశావంటే నా పక్కనోడు చేశాడండి అందుకని చేశానంటే ఓకో వాడికి శిక్ష పడింది నీకు కూడా పడుతుంది అంటాడు. నా పక్కనోడు చేశాడు కాబట్టి నేను చేశాను అన్న దానివల్ల ఎక్స్క్యూజ్ ఏం కాదు అది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगतगुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।